పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో విలీనమయ్యే సమయం వచ్చేసిందా? ఇస్లామాబాద్తో పీఓకే తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమైందా? భారత్కు ఆఫ్ఘాన్, సెంట్రల్ ఆసియా దేశాలతో నేరుగా భూమార్గం ఏర్పడబోతుందా? రక్షణ పరంగా ప్రపంచంలోనే తిరుగులేని సూపర్ పవర్గా ఎదగడానికి పీఓకే విలీనం గేమ్ చేంజర్ కాబోతుందా? రావల్కోట్లో తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా చారిత్రాత్మక డిక్లరేషన్ ఇచ్చారు పీఓకే నిరసనకారులు. పీఓకే పాక్లో భాగం కాదు, మాకు ఇస్లామాబాద్తో సంబంధం లేదు అని ముక్తకంఠంగా నినాదించారు. అంతేకాదు, తాము భారత్తోనే ఉంటామని క్లిస్టర్ క్లియర్ కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనే ఇప్పుడు ఇస్లామాబాద్ పునాదులు కదిలిస్తోంది. ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్కు ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ ఏంటి? తాము భారత్తోనే ఉంటామని ఎందుకన్నారు? ఈ పరిణామం భారత్కు గేమ్ చేంజర్గా ఎలా మారబోతోంది? లెట్స్ వాచ్. షరీఫ్ సర్కార్కు షాక్, పాకిస్తాన్తో పీఓకే తెగదెంపులు. ఇస్లామాబాద్తో తమకు సంబంధం లేదని పీఓకే క్లారిటీ. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాలో విలీనమవ్వబోతోందా? యుద్ధం చేయాల్సిన పని లేదు, చర్చలు జరపాల్సిన అవసరమూ లేదు, పీఓకే మనదే అవుతుంది. గతంలో పలు సందర్భాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనే ఇది. అక్కడ భారత్లో కలవాలనే డిమాండ్లు ఎప్పుడో మొదలయ్యాయని, త్వరలోనే పీఓకే భారత్లో కలుస్తుంది అన్నారాయన. పీఓకేపై దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని 5 ఏళ్ల క్రితం కశ్మీర్లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు కూడా చెప్పారు. ఆయనే కాదు, అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వంటి కీలక నాయకులు పీఓకే ముమ్మాటికి భారత్కు చెందిందేనని, అది దానంతటదే తిరిగి మన అధీనంలోకి రావాలనే స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పీఓకే విలీనం ఉగ్రవాదంపై మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ చాలా మంది ఈ ప్రకటనల్ని పట్టించుకోలేదు. పీఓకే దానంతరదే భారత్లో విలీనం కావడం ఇంపాసిబుల్ అని వాదించారు. సీన్ కట్ చేస్తే పీఓకేలో ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. దశాబ్దాల వివాదంలో ఫస్ట్ పీఓకే ప్రజలే తమ ప్రాంతానికి పాకిస్తాన్తో ఏ సంబంధం లేదని సంచలన ప్రకటన చేశారు. पहले वफादारी का होता है। कश्मीर पाकिस्तान का हिस्सा नहीं है, कश्मीर पाकिस्तान की रियासत का हिस्सा नहीं है, पाकिस्तान के उन मेहनतकशों मजदूरों से वफादारी करो जिन्होंने तुम्हें मुफ्त भी नहीं किया हुआ और फिर भी तुम उनके सरों पर बैठे हुए हो। उनसे वफादारी का जो तरीका कार बनाओ। वहाँ लोगों को रोजगार दो, लोगों को इंसाफ दो, लोगों को तालीम दो, लोगों को वहाँ पर जिंदगी दो, एक जो है वो बाइज्जत जिंदगी वहाँ पर कोशिश करके लोगों को दो. ఇది పాకిస్తాన్కు పాక్ ఆక్రమిత కశ్మీరీ ప్రజలిచ్చిన మాస్టర్ స్ట్రోక్. రావల్కోట్లోని ఈద్గా మైదానంలో వేలాది మంది నిరసనకారులు భారీ బహిరంగ సభ నిర్వహించి పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా చారిత్రాత్మక డిక్లరేషన్ను ప్రకటించారు. ఈ ప్రాంతం పాకిస్తాన్లో భాగం కాదు, మాకు ఇస్లామాబాద్తో ఎలాంటి సంబంధం లేదు అని నిరసనకారులు ముక్త కంఠంతో నినదించారు. పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వ అణచివేత ధోరణి ఇలాగే కొనసాగితే తాము శాశ్వతంగా భారతదేశం వైపు మొగ్గు చూపుతామని ఇస్లామాబాద్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయితే పీఓకేలో ఈ ప్రజా ఉద్యమం హఠాత్తుగా ఊపందుకోలేదు. స్థానిక పౌర హక్కుల నాయకుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ నేతృత్వంలో గత కొన్ని వారాలుగా రావల్కోట్ కేంద్రంగా నిరసనలు సాగుతున్నాయి. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ పరిపాలనా యంత్రాంగం అత్యంత దారుణమైన చర్యకు పాల్పడింది. రావల్కోట్ ప్రాంతానికి సరఫరా అయ్యే నిత్యావసర వస్తువులు, రేషన్, గోధుమ పిండి వంటి ఆహార పదార్థాలపై పాక్ అధికారులు 2 వారాల పాటు అప్రకటిత దిగ్బంధాన్ని విధించారు. దీంతో ఆహారం లభించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రూరమైన చర్య పీఓకే ప్రజల్లో దశాబ్దాలుగా దాగున్న అసంతృప్తిని ఒక్కసారిగా అగ్ని పర్వతంలో బద్దలయ్యేలా చేసింది. हमारी खवातीन और हमारे बच्चे वहाँ धरना दे के बैठे हुए हैं। ये जो कहते हैं कि राशन जो है वो कश्मीरियों का राशन बंद करेंगे, मैं कहता हूँ हमें तुम्हारे राशन की जरूरत नहीं है, तुम्हें हमारी जरूरत है। थोड़ा ख्याल करो, थोड़ा ख्याल करो, तुम्हें हमारी जरूरत है। कहीं ऐसा न हो कि बाकी रास्ते खुल जाएं और फिर तुम हमारी मिलते करो, हमारे तरले करो, कहीं ऐसा न हो. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నటికీ పాకిస్తాన్లో భాగం కాదు. మాకు పాకిస్తాన్ అవసరం అస్సలు లేదు. నిజానికి పాకిస్తాన్కే పీఓకే అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి వనరులను దోచుకుంటూ మమ్మల్ని ఆకలితో అలమటించేలా చేస్తారా అంటూ సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ ప్రశ్నించారు. ఆ తర్వాతే అమన్ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. పాకిస్తాన్ కనుక వెంటనే ఈ ఆహార దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే పీఓకేకు ఉన్న మిగిలిన సరిహద్దులు తెరుచుకుంటాయని హెచ్చరించారు. అదే జరిగితే తాము
భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకుంటామని, అప్పుడు పీఓకే ప్రజలను ఇక్కడే ఉండిపోవాలని ఇస్లామాబాద్ పాలకులు మోకాళ్లపై నిలబడి బ్రతిమిలాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ సైన్యానికి సింహస్వప్నంగా మారాయి. ఇదే సమయంలో పీఓకే దానంతటదే భారత్లో విలీనమవుతుందన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. రక్షణ మంత్రి చెప్పిన ఆ సమయం ఇది అన్న చర్చ జోరందుకుంది. నిజానికి పీఓకే ప్రజల్లో దశాబ్దాలుగా పాక్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుంది. పీఓకేలో లభించే అపారమైన జలవనరులు, విద్యుదుత్పత్తిని పాకిస్తాన్లోని పంజాబ్, సింధు ప్రాంతాలకు తరలిస్తూ ఇక్కడి స్థానిక ప్రజలను మాత్రం అంధకారంలో ముంచేస్తున్నారు. మా నీళ్లు, మా విద్యుత్, కానీ హక్కులు మాత్రం పాకిస్తాన్వా అంటూ అక్కడి యువత తిరగబడుతోంది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పేరుతో స్థానిక భూములను లాక్కోవడం, ఉపాధి కల్పించకపోవడం ప్రజల్లో అగ్గిరాజేసింది. ఒకవైపు తినడానికి తిండి లేక గ్లోబల్ భిక్షగాడిగా మారిన పాకిస్తాన్ పీఓకేను కేవలం ఒక కాలనీలా వాడుకుంటూ దోచుకుంటోందే తప్ప కనీస మౌలిక వసతులు కల్పించడం లేదన్నది అక్కడి ప్రజల ఆవేదన. పీఓకే ప్రజలు భారత్ వైపు చూడ్డానికి ప్రధాన కారణం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో కనిపిస్తున్న ఊహించని ప్రగతి. ఒకప్పుడు ఉగ్రవాదంతో అట్టుడికిన జమ్మూ కశ్మీర్ నేడు అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా, ఐటీ హబ్ గా దూసుకుపోతోంది. మోదీ ప్రభుత్వం కశ్మీర్ యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య, ఎయిమ్స్ లాంటి వైద్య సదుపాయాలు అందిస్తోంది. సరిహద్దుకు యువతల వైపు కశ్మీరీలు ఇంతటి విలాసవంతమైన, శాంతియుతమైన జీవితాన్ని గడుపుతుంటే అటువైపు తాము మాత్రం కనీసం గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం, పాక్ సైన్యం చేతిలో అవమానాలు ఎదుర్కోవడం అక్కడి ప్రజలను ఆలోచనలో పడేసింది. నరకప్రాయమైన పాక్ కంటే స్వర్గధామం లాంటి భారత్లో విలీనమవడమే తమ భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని వారు బలంగా నమ్ముతున్నారు. పీఓకే ప్రజల నుంచి వస్తున్న ఈ తిరుగుబాటు నినాదాలు అంతర్జాతీయ వేదికలపై భారత వాదనకు హిమాలయమంత బలాన్ని ఇస్తున్నాయి. ఇన్నాళ్లు కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తుతూ భారత్పై బురద జల్లాలని చూసిన పాకిస్తాన్కు ఇప్పుడు పీఓకే నుంచే చావు దెబ్బ తగిలింది. పీఓకే ప్రజలే స్వయంగా మేము పాకిస్తాన్తో ఉండలేమని తేల్చి చెప్పడంతో పాక్ దురాక్రమణ ప్రపంచం ముందు బట్టబయలైంది. ఇది ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం కూడా పాకిస్తాన్ అక్కడ అక్రమంగానే తిష్టవేసిందన్న భారత వాదనను 100% నిజం చేస్తోంది. ఈ పరిణామాలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా చెప్పిన మాటలను అక్షరాల నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ఎటువంటి సైనిక చర్య, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజల్లో అంతర్గతంగా వస్తున్న తిరుగుబాటు, ఆర్థిక సంక్షోభం వల్ల పాకిస్తాన్ కుప్పకూలే రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే అసెంబ్లీ లేదా అక్కడి ప్రజా సమూహాలు మన దేశంలో విలీనం తీర్మానాన్ని ఆమోదిస్తే అంతర్జాతీయ చట్టాల ప్రకారం పీఓకే అధికారికంగా భారత్లో భాగం కావడం ఖాయం. రక్తం చిందించకుండానే కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో సరిహద్దులు దాటి భారత్లో కలవాలనే ప్రజా సంకల్పమే ఇక్కడ మోదీ ప్రభుత్వ దౌత్యనీతికి దక్కిన అసలైన గెలుపు. మరోవైపు వ్యూహాత్మకంగా పీఓకే భారత్లో విలీనమైతే అది చైనా, పాకిస్తాన్ కూటమికి కోలుకోలేని దెబ్బ అవుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిపెక్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతం గుండానే వెళుతోంది. పీఓకే గనక భారత్ అధీనంలో విలీనమైతే చైనా బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు బూడిదలు పోసిన పన్నీరవుతాయి. అంతేకాదు భారత్కు ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలతో నేరుగా భూమార్గం ఏర్పడుతుంది. వాణిజ్యపరంగా, రక్షణ పరంగా భారత్ ప్రపంచంలోనే తిరుగులేని సూపర్ పవర్ గా ఎదగడానికి పీఓకే విలీనం గేమ్ చేంజర్ కాబోతోంది. మొత్తంగా రావల్కోట్లో రేగిన ఈ నిరసన జ్వాలలు కేవలం నిత్యావసరాల కోసం వచ్చినవి కావు. అది దశాబ్దాల అణచివేతపై పీఓకే ప్రజలు చేస్తున్న స్వాతంత్ర్య ప్రకటన. పాకిస్తాన్ అరాచక పాలన ముగిసిపోయే సమయం ఆసన్నమైందని, జాన్ సే ప్యారా కశ్మీర్ మళ్లీ పూర్తిగా భారత్లో విలీనం కాబోతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ అన్నట్టు ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే ప్రజల భారత్ అనుకూల నినాదాలు ఇస్లామాబాద్ను శాశ్వతంగా వణికించబోతున్నాయి.